చారుకి శ్రీను వల్లే కళ్ళు పోయాయని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఇంటికి వస్తారు. అప్పుడే శ్రీను, ఆద్య కూడా అక్కడికి వస్తారు. రామలక్ష్మి అరెస్ట్ అయిందన్న విషయం రఘురామ్ దగ్గర దాచిపెట్టి జానకి, వెంకట్రావు ఇద్దరు రామలక్ష్మిని కలిసి అప్పుడే అక్కడికి వచ్చి ఉంటారు. ఇక పోలీసుల్ని చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. చారుకి విడాకులు ఇవ్వకుండా ఈ ఆద్యని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా ఈ ఆద్య వల్లనే వచ్చింది. ఈ శ్రీను ఏమో ఇప్పుడు చారు కళ్ళు పోగొట్టారు. అందుకే మేము ఇలా ఇన్ఫార్మ్ చేయటానికి వచ్చాము. వాళ్ళు ఈ శ్రీనుపై కేసు పెట్టారు. చారుకి కళ్ళు పోవటానికి కారణం మీ శ్రీనుయే అని కేసు పెట్టారు. మా పని మేము చేయాలి కదా అని పోలీసులు చెప్తూ ఉంటారు. తర్వాత చారు వల్ల అమ్మ నాన్న కూడా అక్కడికి వచ్చి అవును అరెస్ట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. అయితే రఘురామ్ పోలీసులకి ఏదో చెప్పటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత చారు అమ్మ నాన్న, చారు అందరూ పంచాయతీ ముందు నిలబడి ఉంటారు. చారు అమ్మ నాన్న వాళ్ళపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకుంటామని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ఊరి జనాలు అడుగుతూ ఉండటంతో ఇంకేముంది, నా కూతురికి అన్యాయం జరిగిపోయింది. ఆ శ్రీను వల్లే మా చారుకి కళ్ళు పోయాయి. మాకేమో న్యాయం జరగటం లేదు అని ఏడుస్తూ ఉంటే న్యాయం, ధర్మం అనే రెండు కాళ్ళ మీద నిలబడే రఘురామ్ గారు తప్పకుండా మీకు న్యాయం చేస్తారు. ఇప్పుడు రఘురామ్ గారినే మనం పిలిపించి న్యాయం చేయమని అడుగుదామని ఊరి జనాలు చెప్పటంతో ఇక రఘురామ్తో పాటు ఊరి పెద్దలు అక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఏంటి మీ సమస్య అని రఘురామ్ అడగటంతో ఈ శ్రీను వల్లే మా చారుకి కళ్ళు పోయాయి. మా కూతురు చారుని ఈ శ్రీను మళ్ళీ ఏలుకోవాలి, భార్యగా అంగీకరించాలి అని చారు వల్ల నా చలపతి చెప్పటంతో శ్రీను షాకింగ్గా చూస్తూ ఉంటే జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును, నా కూతుర్ని శ్రీను భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకువెళ్ళాలి, ఏలుకోవాలి అని గౌరీ కూడా చెప్తూ ఉంటుంది. లేదు, మీరు ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు కదా, అసలు నేను ప్రాణాలతో ఉండటం వల్లే కదా ఈ సమస్య అంతా, నేనే చచ్చిపోతాను, మీరెందుకు చచ్చిపోవడం అని చారుని కిరోసిన్ తీసుకొని మీద పోసుకొని అగ్గిపుల్లని వెలిగించబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆది అక్కడికి వచ్చి చారు చేతిలో ఉన్న అగ్గిపుల్లని విసిరిపడేస్తుంది. నువ్వు చచ్చిపోనవసరం లేదు, శ్రీను నిన్ను ఏలుకుంటాడు అని ఆద్య చెప్తూ ఉండటంతో చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చారు శ్రీనుని కలిపి ఆద్య ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.